నెక్స్ట్ ఆ బరేల్ గ్రౌండ్ నుంచి అందరినీ కాపాడి లాంచాను వాళ్ళని ఎక్కడ తీసుకోవాలనుకుంటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చి లోటస్ క్లో దగ్గరగా ఉందని చెప్పని స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని అందరినీ లోటస్ క్లోకి తీసుకొని వెళ్తాడు. సో లాంచాన్ వస్తుంటే కూడా సైలెంట్గా గమ్ముకుంటాడు. అనింగ్ మాత్రం నేను రాను, మీ తమ్ముడు కోపంగా ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పని అంటాడు. సరే అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అనింగ్ మాత్రం అక్కడే నిలబడిపోతాడు. అనింగ్ తోడుగా శుజి వచ్చి నేను మీకు తోడుగా ఉంటాను ఈరోజు రాత్రికి, మిగిలిన వాళ్ళ లోపలికి వెళ్ళండి అని చెప్పంటాడు. అనింగ్ చాలా హ్యాపీగా ఫాలో అవుతాడు. నువ్వు నా కోసం ఉంటావా నిజంగా అంటే ఉంటానంటాడు. ఈడ లోపలికి వచ్చేటప్పటికి అందరూ కూర్చొని ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక సర్వెంట్ వచ్చి వాళ్ళ తమ్ముడికి మీతో ఇద్దరు లేడీస్ మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పనంటారు. సరే వాళ్ళ తమ్ముడు నేను వస్తాను మాట్లాడతాను అని చెప్పని అక్కడి నుంచి వెళ్తాడు. సో బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి చూస్తే మన లాంఛన్ మాత్రం లోపలికి రాకుండా బయట నిల్చుకొని ఉంటారు. వాళ్ళని లోపలికి రానియడు వాళ్ళ తమ్ముడు. సరే లాంఛన్ అక్కడ నిలబడుకొని ఉంటాడు, మాత్రం కింద కూర్చొని ఉంటాడు. చాలాసేపటి తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తాడు. వాళ్ళ తమ్ముడు ఇండైరెక్ట్గా ఏమంటాడంటే లోపలికి రా, ఇంకా బయట కూర్చుంది చాలు అని చెప్పంటాడు. ఏంటబ్బా మా తమ్ముడు ఇంత ప్రియంగా పిలుస్తున్నాడు అని చెప్పని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు లేడీస్ 2 స్టోరీలు చెప్తారు. సో ఫస్ట్ లేడీ వచ్చి ఏం స్టోరీ చెప్తాదంటే జిన్ అంటే వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా క్లారిటీగా చెప్తుంది. జిన్ వాళ్ళ ఫాదర్ వాడు వెదవేను మంచివాడు కాదు, వాడిని ఏం చేశాడంటే వాళ్ళ చిన్న కొడుకే ఉంటాడు కదా, వాళ్ళ చిన్న కొడుకే దగ్గరుండి లేడీస్ని పంపించి చంపించేస్తాడు. అది విన్నటువంటి మాస్టర్ ఏంటి ఇంత దరిద్రంగా తండ్రిని ఇట్లా చేసినాడా వీడింత నికృష్టుడా అంటాడు. తర్వాత ఇంకో లేడీ వచ్చి వాడు ఎంత ఏదో నేను చెప్తాను వినండి, జిన్ను భార్య వాళ్ళ అమ్మ దగ్గర నేను పనిచేసేది, అసలు వాళ్ళ భార్య ఎట్లా పుట్టింది అనుకుంటున్నారు, వాళ్ళ నాన్న వల్లే పుట్టింది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు గారు అన్నా చెల్లెలు వరుస అవుతుంది, ఈ నికృష్టుడు పెళ్లి చేసుకున్నాడు రాజ్యం కోసం అని చెప్పనంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిడతాడు, జిన్ను ఒక పనికిమాలం వెధవ, కొడుకుని చంపేశాడు, తండ్రిని చంపేశాడు, అన్నని చంపేశాడు, భార్యని చంపేశాడు, అందరినీ చంపేశారు అని చెప్పని తిడతా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన అనుకుంటాడు, ఇంతవరకు ఇన్ని రోజులు నన్ను అందరూ తప్పుగా అనుకున్నారు, ఒక్క రాత్రిలో ఎంతమంది రాజ్యాలకి మన జిన్ శత్రువు అయిపోయాడు, జిన్ని ఎంత చేసిన వెధవ పనులని ఈరోజు అందరి ముందుకు బయటకు వచ్చాయి, చూడు ఎలా జరిగింది లాంఛన్ అని లాంఛన్తో మాట్లాడుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అక్క ఉన్న దగ్గరికి. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు ఏరా చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి ప్రేయర్ చేయడానికి వచ్చావు అమ్మ నాన్నకి అని చెప్పి అడతాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడబాకు అని చెప్పని లాంఛనంటే నీకేం తెలుసు, వీడి వల్ల మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా అక్క కూడా చనిపోయింది, ఎవరు లేని అనాథం చేశాడు, నా జీవితం అంతా నాశనం చేశాడు, వీడి వల్ల నేను ఎవరు లేని వాడిని అయిపోయానని చెప్పని తిడుతూ ఉంటాడు. అది విన్నటువంటివి చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే వీడు ఇంకా కోపం తగ్గించుకోకుండా వాళ్ళ అన్నని కొట్టడానికి వాళ్ళ అన్న మీదకి చెయ్యెత్తుతాడు. ఎప్పుడైతే బ్లాక్ మ్యాజిక్ని ఉపయోగిస్తాడో అంటే తన దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేస్తాడో అది వెంటనే కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అక్కడ కనింగ్ వచ్చి ఏదైతే మీద పడిపోయే దెబ్బని తను తీసుకొని తన దగ్గరికి వచ్చి ఆ స్వాడిని వాళ్ళ తమ్ముడు చేతికిచ్చి దీన్ని ఎత్తు నువ్వు అని చెప్పని అడతాడు. నేను ఎందుకు ఎత్తాలంటే నువ్వు తీ ముందు అని చెప్పంటాడు. తీసిన వెంటనే చూసావా మీ అన్న బ్లడ్ నీ ఒంట్లో ఉన్నది, ఎలా వచ్చింది అనుకుంటున్నారు, మీ ఇద్దరు బయాలజికల్గా బ్రదర్స్ కాదు, కానీ మీ అన్న మెయిన్ పార్ట్ తన బ్యాక్ బోన్ నీకు ఇచ్చినాడు, అసలు నీ బ్యాక్ బోన్ విరిగిపోయింది, దాన్ని ఎవరైనా రిపేర్ చేయగలుగుతారా, నీకు ఎలా తెలుసు ఈ విషయం అని చెప్పనంటే నాకేంది తెలిసేది, నీకు ఆ రోజు జరిగినప్పటి నుంచి నేను నీ పక్కన నేను చూసుకుంది, ఆ ఆపరేషన్ చేసింది మా అక్క, కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక లేడీ వచ్చింది చూడు, అది బోన్షన్ మ్యాటర్ కదా, అది మా అక్క వచ్చి నీకు ఆపరేషన్ చేసింది, ఎంత వద్దని చెప్పినా కానీ పట్టించుకోకుండా తన బ్యాక్ బోన్ని నీకిచ్చి నిన్ను రక్షించి తన లైఫ్లో అన్నింటినీ కోల్పోయాడు, ఎందుకు తన కత్తి వాడలేదు ఇప్పుడు అర్థమైందా అని చెప్పని అరుస్తాడు. లాంఛన్ కూడా అనుకుంటాడు. ఆ రోజు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తున్నా, నీ నైఫ్ ఉంది కదా, నేను రక్షించుకోవడానికి నీ స్వార్థ రక్షించుకోలేదు, ఈ బ్లాక్ మ్యాజిక్ మీదే నువ్వు బేస్ అవ్వాలని చెప్పని కోపంగా లాంఛన్ అడిగితే వచ్చి అంటాడు, నాకు ఇంతకు నుంచి ఇంకో చాయిస్ లేదు, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పని అంటాడు. కాసేపటికి నిద్ర లేచేటప్పటికి తీసుకొని అనింగ్ లాంఛన్ అక్కడ లోటస్ క్లౌడ్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు వేసి నాకు ఆకలిగా ఉంది లాంఛన్ అంటే లాంఛన్ ఏం చేస్తాడంటే నువ్వు తనకి అక్కడ ఉన్నటువంటి లోటస్ స్వీట్స్ ఇచ్చి తిను అంటాడు. లాంఛన్ మనసులో అనుకుంటాడు, ఇంతమంది కోసం నువ్వు ఇన్ని సాక్రిఫైస్ చేసి నువ్వు ఇంత కష్టపడుతున్నావా, నిన్ను నేను చాలా తక్కువ అనుకున్నాను, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పని గురించి లాంఛన్ చాలా అప్రిషియేట్ చాలా
సంతోషపడతాడు. ఇంత గొప్పవాడా వి క్యారెక్టరైజేషన్ ఎవ్వరూ అసలు అనలైజే చేయలేరు. తన అక్క కోసం, తన తమ్ముడు కోసం, చివరికి తనకి ఏమీ కానివి లింక్స్ కోసం అన్నిటిని తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి అందరి కోసం హెల్ప్ చేస్తాడు అని చెప్పని. నెక్స్ట్ లాంఛాన్ని విని తీసుకొని జింతు రాజ్యంలోకి వెళ్ళి ఆడేం జరుగుతుందని చూస్తే, జింతు రాజ్యంలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో చూస్తే వీళ్ళు లోపలికి వెళ్తారు. మామూలుగా టెంపుల్ అంటే ఒక కొండ మీద ఉండాలి, వీలేంది అందరూ ఉండే జనాభా ఉండే ప్లేస్లో కట్టాడు ఈ జిన్ను. ఈ టెంపుల్ ఏదో సీక్రెట్ ఉంటుంది, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలని టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడంతా కూడా ఈవిల్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఇవి కాదు అండర్స్టాండ్ అయిపోయి లాంఛానికి చెప్తాడు ఇవి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పని. నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడ నైట్ వీళ్ళు వెళ్తారు, అనింగిని బయట కాపలా ఉండమని చెప్పని లాంఛాన్ని వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏందని చెప్పని ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని. ఈ లోపల మన జిన్ కొడుకుంటాడు కదా చిన్లింగ్, తాను ఫేరీ అంటూ అరుస్తూ అది ఎక్కడికి వెళ్తుందని పరిగెత్తుకుంటా దాని వెనకాలే వస్తాడు. ఇక్కడ చూసాడు ఈ గుండుగాడు, వీడే కూడా వీడు విలను. ఆ విలను ఏం చేస్తుంటాడంటే అక్కడ ఎవరైనా వస్తారా అని చెప్పని కాపలాగా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు చూసింటారు అసలు ఎవరబ్బా ఇది నీ చేసేది అని చెప్పని. అందులో అప్పుడు అక్కడ జూజిన్ వస్తాడు. జూజిని చూసినటువంటి శౌచాను ఒక్కసారిగా ఏంటి ఇది ఎవరు కారణం, ఇది అంతటికి కారణం జూజిన్నా అని చెప్పారు అనుకుంటా ఉంటాడు. లాంఛాన్ కూడా ఏంది మా అన్నయ్య ఇంత చెడ్డవాడా, ఇట్లా చేసినాడు, ఇదంతటికి కారణం మా అన్న జూజిన్నా అని చెప్పని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏందబ్బా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని లెక్కలో అనుకుంటా చూస్తూ ఉంటారు. ఈ లోపల జిన్లింగ్ వచ్చి ఫ్యారీ అని నడుచుకుంటా వచ్చి ఎందుకు ఈ డోర్ దగ్గర అరుస్తుంది అని చెప్పి టెంపుల్ డోర్ని ఒకసారిగా నాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేసేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడిని ఎంటర్ అవ్వగానే చంపేయాలని చెప్పని అనుకుంటారు. మాత్రం మనసులో వెళ్ళిపోరా బాబు, నువ్వు వచ్చినా ఉంటే వీళ్ళు చంపేస్తారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనుకుంటా ఉంటాడు. మన జిన్లింగ్ అంతకన్నా సూపర్ ఫాస్ట్ గోడెక్కి మరీ వస్తూ ఉంటారు. ఈ లోపల వీళ్ళంతా యారోస్ పెట్టి ఒక్కసారిగా రిలీజ్ చేసిన వెంటనే జిన్లింగ్ ఏదైనా అటాక్ అవుతుందని చెప్పని వచ్చి అడ్డుపడతాడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒక పర్సన్ చాలా హ్యాపీగా సైలెంట్గా చాలా ప్లెజెంట్గా నడుచుకుంటూ వస్తారు. ఈ దరిద్రాలన్నిటికీ ఈ నికృష్టాలన్నిటికీ కారణం మెయిన్ వీళ్ళను ఈ జిన్ను రెండో కొడుకే, వీడే ఆయు అంటాం కదా, ఆ ఆయునే ఒక్కసారిగా వచ్చి గొంతును పట్టుకొని వీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అంతలోపల అక్కడికి జిన్లిన్ వస్తారు, లాంఛాన్ వీళ్ళందరూ వచ్చి ఏందబ్బా ఇక్కడ ఇలా జరుగుతుంది, దీనికంతా కారణం జిన్ రెండో కొడుక, వీడేంది ఇట్లా తయారయ్యాడు అని చెప్పని వీళ్ళంతా ఒకసారి షాక్ అవుతుంటారు. జూజిన్ వచ్చి అందరినీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, ఎవరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరా, ప్లీజ్ దయచేసి మా తమ్ముడు ఫ్రెండ్ని వదిలేరా, నువ్వు చేసిన దరిద్రాలన్నీ అందరికి తెలిసిపోయారా, నేను చంపేయడానికి అందరూ రెడీగా ఉన్నారు, నువ్వు దయచేసి వాళ్ళిద్దరిని వదిలే అంటే అయ్యయ్యో నేను ఇక్కడ ఎలా వదులుతాను, రండి అందరూ టెంపుల్లో తీసుకుపోయి అందరిని కూర్చోబెట్టి మీ పవర్స్ అందరూ ఆఫ్ చేసుకుని కూర్చోండి, నేనేం చేస్తున్నా చూడండి మీకు అని చెప్పని అంటారు. వీళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అందులోపల మన న్యూ హుసేన్ కూడా అక్కడ తిరగతా అటు ఇటు కళ్ళు తిరిగి పడిపోతారు. వీడు ఒకటి ఉంటాడు కదా గోస్ట్ ఫేస్ మ్యాన్, వాడు ఏంటంటే న్యూ హుసేన్ తీసుకొని వాడు పడేస్తాడు. జూజిన్ వచ్చి ఒరే బాబు వాడు మనలో కల్లా ఏమి తెలియనోడు, వాడికి అసలు పవరే లేదు, వాడు ఒక పిచ్చోడు, వాడిని ఎందుకురా